హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా ఆఫీషియల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. దీన్ని మీరు దోశలో అయినా తినండి, చపాతీలోకైనా తినండి, అన్నంలోకైనా తినండి, బిర్యానీస్లోకైనా తినండి, ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక 4 లేదా 5 బంగాళదుంపలు తీసుకుని దాన్ని అయితే 2 పీసెస్ లాగా కట్ చేసుకుని మంచిగా హాట్ వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు. అవి బాయిల్ అయ్యేలోపు ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మీకు ఇష్టం ఉంటే కొంచెం మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుని కొద్దిసేపు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేలోపు మనం ఇందాక బాయిల్ చేసుకుని పెట్టుకున్న పొటాటో ఉంది కదా, దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా కూడా వీటిని అందులో యాడ్ చేసేయచ్చు. బట్ పీస్ అనేది మీరు ఉడికించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఆనియన్స్ అయితే ఈ విధంగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకుని ఒక్క 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపోయినంత కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ని మనము వాటర్ లేకుండా కూడా స్కిప్ చేసి చేయొచ్చు. కాకపోతే వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. కర్రీ అనేది మనం బయట హోటల్స్లో లేదంటే కర్రీ పాయింట్స్లో తీసుకుంటూ ఉంటాం కదా, ఆ స్టైల్లో అయితే వస్తుంది మీకు పర్ఫెక్ట్గా. నెక్స్ట్ అయితే ఈ కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇలా కంటిన్యూస్గా గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు మూత పెట్టేసుకుని 2 మినిట్స్ పాటు సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అండ్ ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. అండ్ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రెసిపీ కూడా చాలా క్విక్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీగా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని అయితే పెట్టేయచ్చు. అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు మీ ఇంటికి వచ్చినా సరే చాలా క్విక్గా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ మంచిగా దోశ మీద అయితే ఈ కర్రీని పెట్టుకుని మంచిగా మసాలా దోశ అయితే వేసుకుని తినేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.